హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా ఇంట్లో గారెలు రెడీ అవుతా ఉన్నాయి. ఇంకా మీరందరూ ఎలా ఉన్నారు? మంచిగా రాత్రి రేపు సండే కావడంతో నేను మినపగుళ్ళు నానబెట్టాను. గారెలు చేసుకొని చాలా రోజులు అవుతుందండి. ఎప్పుడో పోయిన సంక్రాంతికి చేశాను, ఇంతవరకు చేయలేదన్నమాట. గారెలు తినాలనిపించింది, అందుకని నేను ఇలా అయితే స్టార్ట్ చేశాను గారెలు వండుదామనేసి. ఇంకా వెంటనే పెరుగావిడ కూడా చేస్తాను, అది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. మీరు మాత్రం అస్సలు మిస్ కావద్దు. ఎంతో ఎమ్మిగా ఉండే హోటల్ స్టైల్లో మనకి గారెలు రెడీ చేస్తున్నాను అనమాట. ఎర్రగా కొన్ని టిప్స్ కూడా చెప్తాను మధ్యలో. చూడండి, గారెలు బోలుగా కరకరలాడుతూ ఎర్రగా రావాలంటే ఏం కలపాలి, ఎలా చేయాలనేది నేను ఒక చిన్న టిప్ మీతో షేర్ చేసుకుంటాను. మీరు కూడా అలానే చేసుకోండి. చేస్తే ఇంకా నెక్స్ట్ టైము మీరు ఎప్పుడు గారెలు చేసుకున్నా ఎంతో ఇష్టంగా, తెల్లగా లేకుండా గారెలు చూడడానికి తెల్లగా చక్కలా కాకుండా మంచిగా కరకరలాడుతూ బోలుగా ఎంతో టేస్టీగా ఉండే గారెలు అయితే మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చక్కగా చూడడానికి ఎంత క్రిస్పీగా ఎర్రగా ఉంటాయి. ఇంకా నేనైతే ఇలా అయితే శుభ్రంగా కలిపేస్తున్నాను. కలిపేసి ఒక గంట పక్కన పెట్టేస్తాను. విడిగా ఫ్రిడ్జ్లో కాదు, బయట పెట్టేసేయండి, అస్సలేం కాదు. మొత్తం మీరు కలపాల్సినవి ఇప్పుడే కలిపేసుకోండి. ఉల్లిపాయలు, జీలకర్ర, తగినంత ఉప్పు, ఇంకా మనం మరపట్టుకున్నప్పుడే పచ్చిమిర్చి, అల్లం వేసేసి మరపట్టేసాము. తగినంత ఉప్పు వేసి ఇప్పుడు పిండి కాస్త గట్టిగా ఉంది, లైట్గా వాటర్ పోసేసి కలిపేస్తున్నాను అనమాట. జీలకర్ర కూడా మీకు ఇష్టమైతే కొంచెం వేసుకొని కలిపేసుకోండి. మీరు ఏం కలిపినా ఇప్పుడే కలపండి, తర్వాత ఇంకా అస్సలు కలపొద్దు. ఒక గంట, 30 గంట లేకపోతే ఒక అరగంట పక్కన పెట్టేసేయండి మూత పెట్టి. చూడండి, నేను ఇలానే పక్కన పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది. లైక్ చేయండి ఫస్ట్. థ్యాంక్ యూ. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్. ఇంకా ఈరోజు నేను మా ఇంట్లో చాలా రోజులు అయిపోతుంది, సంక్రాంతి తర్వాత మళ్ళీ ఇప్పుడే నేను గారెలు చేస్తున్నాను. అది కూడా మనకి చిన్న టిప్ చెప్దాము. గారెలు తెల్లగా వస్తాయి కదా ఒక్కొక్కళ్ళకి, మంచిగా కరకరలాడుతూ ఎర్రగా రావాలంటే ఏం చేయాలనేది నేను ఒక చిన్న టిప్ చెప్తాను. ఇంకా మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరిని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దామా? వచ్చేయండి. గారెలు స్పెషల్గా చేస్తున్నాను ఈ రోజున, చూద్దాం. చూడండి, గారెలు వేసుకోవడానికి కొంచెం పెరుగు తీసుకున్నాను. దీనిలోకి కాస్త వాటర్ వేస్తున్నాను. చేతికి అంటుకోకుండా పిండి ఇలాగా చేయి తడి చేసుకుని ఇలా దీనిలో పెట్టేసి వేస్తాను అనమాట. ఫస్ట్ అయితే ఆయిల్ కాగిందో లేదో కొంచెం వేసి చూస్తున్నాను. చూడండి, పిండి అయితే ఇలా రెడీ చేసుకున్నాను. దీనిలో నేను అల్లం, పచ్చిమిర్చి మినపగుళ్ళలో కలిపి మరపట్టించేసాను. కాస్త క్రిస్పీగా రావడం కోసం కొంచెం పొలుగ్గా వేసానండి. ఇంకా ఉల్లిపాయలు, మనకు కావాల్సినంత సరిపోయినంత ఉప్పు మొత్తం కలిపేసి పెట్టాను. ఇలా కలుపుకున్న దాన్ని ఒక అరగంట పక్కన పెట్టేస్తే చక్క లోపల బోలుగా వచ్చి ఇట్లా అనగానే విడిపోయేలాగా మనకి పిండి అయితే గారెలు గట్టిగా ఉండకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా కలర్ ఎర్రగా రావాలంటే ఏం చేయాలంటే, పండుమిర్చి ఉంటాయి కదా, అవి ఒక 2-3 మనం మరపట్టించుకునేటప్పుడు వేసేస్తే గారెలు ఎర్రగా వస్తాయి. పండుమిర్చి మనకి అందుబాటులో లేకపోతే ఒక్క చిటికెడు కారం వేస్తే గారెలు ఎర్రగా వస్తాయి అన్నమాట. ఇంకా తెల్లగా రావు అస్సలు. గారెలు చాలా కలర్లో వస్తాయి, మంచి కలర్లో వస్తాయి. చూడండి, ఇలా అయితే స్టార్ట్ చేశాను వేయడం. కాస్త పెద్ద గారెలే వేస్తున్నానండి, అస్సలు చేతికి అంటుకోవట్లేదు. చూసారుగా పిండి. ఒక్క గంట, అరగంట మొత్తం మనం వేసేసుకొని కలపాల్సినవన్నీ కలిపేసి ఇలా మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేస్తే లోపల చక్కగా పిండి మధ్య గాలి వెళ్ళి చక్కగా బోలుగా వస్తాయి అన్నమాట గారెలు. గ్రైండర్ వేసిన వెంటనే వేసేయకూడదు, అలా చేస్తే గారెలు గట్టిగా వస్తాయి. అన్నీ కలుపుకోవాల్సినవన్నీ కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టేసేయండి. ఇంకా మళ్ళీ దాన్ని కలపకుండా అలానే కాస్త ఇలా తీసుకొని వేసేసుకుంటే ఇంకా మళ్ళీ కలిపే అవసరం ఉండదు. ఫస్టే మనం అన్నీ కలుపుకుంటాం కాబట్టి. చూడండి, ఇలా అయితే మనం వేసేసుకున్నాము.
చూద్దాం గారె ఏ కలర్లో వచ్చిందో. చూసారుగా కలర్, చూసారా ఎంత ఎర్రగా వచ్చిందో గారె. కొంచెం పొలుగ్గా వేయించడం మూలంగా మనకి కరకరలాడిద్ది గారె. ఒకసారి మీకు వేసి చూపిస్తాను ఎలా వచ్చిందో బోల్ బోల్గా. చూసారుగా ఇలా అంటే అలా విడిపోతుంది అన్నమాట. ఒకసారి అన్నీ తిప్పుకుందాము. చూడండి గారెలు కూడా రెడీ అయిపోయినాయి. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా, ఎర్రగా. చూడండి హోటల్ స్టైల్లో ఎర్రగా ఇలా ఎలా వస్తాయి అనుకుంటారు కదా, ఎంత ఎర్రగా ఉన్నాయో చూడండి గారెలు. మంచి గోల్డ్ కలర్లో ఉన్నాయి. ఇంత ఎర్రగా రావాలంటే నేను చెప్పినట్లుగా పండుమిర్చి కానీ ఇంత చిటికెడు కారం కానీ వేసి కలుపుకుని పెట్టేస్తే, ఎండుమిర్చి అయితే మరపట్టేటప్పుడు వేయాలి గ్రైండర్లో. ఇలా కారం అయితే పిండి వేసేసిన తర్వాత ఉప్పుతో పాటు కలుపుకుంటే ఇంత ఎర్రగా గారెలు వస్తాయి అన్నమాట. మీకు తిని చూపిస్తాను ఎలా ఉన్నాయో. చూడండి ప్లేట్లో ఇలా అయితే సర్వ్ చేస్తున్నాను. ఎంత ఎర్రగా చాలా బాగున్నాయి కదా. దీనిలోకి కొబ్బరి పల్లీల చట్నీ కూడా చేశాను. ఎంతో టేస్టీగా ఉండే నేను మా ఇంట్లో మా స్టైల్లో చేసిన ఎర్రని క్రిస్పీ గారెలు హోటల్ స్టైల్లో. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. చూడండి ఎలా తునిగిపోతా ఉందో. చూసారుగా బోల్గా ఎలా వచ్చిందో. టేస్ట్ చేస్తాను ఇప్పుడు. లోపల బోల్గా చక్కగా లూజ్గా వచ్చిందనమాట. బాగా వేడిగా ఉన్నాయి కదా. పిండి కాస్త పొలుగ్గా వేయించానండి. అక్కడక్కడ చక్కగా పప్పులు తగులుతూ బాగా వేగిపోయి ఎంత టేస్టీగా ఉందనుకున్నారు గారె. లోపలంతా చక్కగా ఉడికిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. గారెలు వద్దు మేము తినము అనే పిల్లలు కూడా ఎంత బాగా టేస్టీగా ఉన్నాయని ఫుల్గా తినేస్తారనమాట. అసలు నిజంగా చెప్తున్నాను, చాలా టేస్టీగా ఉన్నాయి గారెలు. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. బాయ్ ఫ్రెండ్స్.